రాష్ట్ర ప్రభుత్వం చలో లైబ్రరీ అనే కార్యక్రమం ఒకటి ఉర్దూ అన్ని లైబ్రరీస్కి చలో లైబ్రరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు మరి ఈ సమ్మర్లో ఇంటికాడ ఉంటారు, ఆటపాటల్లో మునగటమే కాకుండా ఒక లైబ్రరీ అనేది ఒక చాలా మంచి కార్యక్రమం. లైబ్రరీ ద్వారా మనం విద్యా అవకాశాలు ఏ విధంగా పొందవచ్చు, ఒక పుస్తకాన్ని చదవటం వల్ల ప్రపంచాన్ని కూడా జయించవచ్చు అనే ఉద్దేశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమంతో ప్రజలందరికీ తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు చలో లైబ్రరీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలులో మన ఉర్దూ వారి లైబ్రరీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ముస్లిం సోదరులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. పిల్లలందరికీ ఏంటంటే లైబ్రరీ అనే దాన్ని అలవాటు చేయాలి. ఈ లైబ్రరీ కూడా మన ప్రభుత్వం ఇప్పుడు చాలా ప్రయారిటీ ఇచ్చి తొందరలో అన్ని పుస్తకాలు, పేపర్లు, ప్రతి నాలెడ్జ్ ఒక హబ్బుగా తయారు చేస్తుంది మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో. మరి పిల్లలందరూ కూడా దీని అలవాటు చేసుకోవాలి. మా చిన్న టైంలో మాకు ఈ టీవీలు ఇవి ఎన్ని లేనప్పుడు మేము అందరూ కూడా ఎక్కడ గడిపేమంటే లైబ్రరీలోనే ఎక్కువ శాతం గడిపేవాళ్ళం, కాలేజీలో గడిపేవాళ్ళం, స్కూల్ పాఠశాలలో, లేదంటే స్కూల్ లేనప్పుడు ఆట గ్రౌండ్లో గడిపేవాళ్ళం. ఇప్పుడు పిల్లలందరూ కూడా టీవీ ఫోన్లో ఎదురు పెట్టుకొని వాళ్ళ ఫోన్లోనే చూడటం, ఫోన్లోనే వాళ్ళ యొక్క ఆటపాటలన్నీ కూడా మర్చిపోవడం జరుగుతుంది. మరి దాన్ని గుర్తించి ఈరోజు మన ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం ఈ సమ్మర్లో చలో లైబ్రరీ అనే కార్యక్రమం పెట్టింది. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థిని ఈ లైబ్రరీకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చలో లైబ్రరీ అనే కార్యక్రమం ఒకటి ఉర్దూ అన్ని లైబ్రరీస్కి చలో లైబ్రరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు మరి ఈ సమ్మర్లో ఇంటికాడ ఉంటారు, ఆటపాటల్లో మునగటమే కాకుండా ఒక లైబ్రరీ అనేది ఒక చాలా మంచి కార్యక్రమం. లైబ్రరీ ద్వారా మనం విద్యా అవకాశాలు ఏ విధంగా పొందవచ్చు, ఒక పుస్తకాన్ని చదవటం వల్ల ప్రపంచాన్ని కూడా జయించవచ్చు అనే ఉద్దేశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమంతో ప్రజలందరికీ తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు చలో లైబ్రరీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలులో మన ఉర్దూ వారి లైబ్రరీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ముస్లిం సోదరులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. పిల్లలందరికీ ఏంటంటే లైబ్రరీ అనే దాన్ని అలవాటు చేయాలి. ఈ లైబ్రరీ కూడా మన ప్రభుత్వం ఇప్పుడు చాలా ప్రయారిటీ ఇచ్చి తొందరలో అన్ని పుస్తకాలు, పేపర్లు, ప్రతి నాలెడ్జ్